మరోసారి ప్రశాంత్ కిషోర్తో లోకేష్ భేటీ. ఢిల్లీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. అక్కడ దాదాపు గంటకు పైగా లోకేష్తో చర్చలు జరిపారు. ఈ సమావేశ వివరాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తెలంగాణలో టీడీపీ బలోపేతంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పీకే ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ అమరావతికి వచ్చి మరీ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడికి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణలో కొత్త అధ్యక్షుడి ఎంపికతో పాటు పలు కీలక పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు ఢిల్లీలో కేటీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో అనర్హత అంశంపై 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి సుప్రీంకోర్టు లాయర్లతో మంతనాలు జరపనున్నారు. హైదరాబాద్ తిరుపతి విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి వెళ్లాల్సిన ఎయిర్వేస్ విమానం సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ఉదయం 5:30 గంటలకు వెళ్లాల్సిన విమానం 9 అవుతున్నా బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ సంచలన ప్రకటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో నివసిస్తున్న 20 లక్షల మందికి పైగా పాలస్తీనియులు ఆ ప్రాంతాన్ని వీడి పొరుగు దేశాలకు వెళ్లిపోవాలని ఆయన సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.